ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇక ఆ ప్రత్యర్థి సంగతి వదిలేస్తారు. వాళ్ళు యాజిటేషన్ చేస్తారు, అక్కడ చేయనిస్తారు, సమాధానం చెప్తారు. సింపుల్. ఇట్లాగా ఎళ్ళనీయకూడదు, పోలీసులతో తొక్కేయాలి, కేసులు పెట్టేయాలా, రోజు జైళ్ళల్లో వేసేయాలి, జైళ్ళన్నీ నింపేయాలి, వందల కొద్ది ఎఫ్ఐఆర్లు పెట్టాలి, వేల కొద్ది కేసులు పెట్టాలి, ఇట్లాంటి కాన్సెప్ట్లు అక్కడ లేవు. అలాంటిది ఉంటే ఆటోమేటిక్ శత్రుత్వం వస్తుంది. లైక్ బెంగాల్లో ఆవిడ హింసిస్తుంది విపరీతంగా. పర్యవసానం ఎక్కడో సున్నాలో ఉన్నటువంటి బీజేపీ ఏకంగా ప్రతిపక్ష స్థానానికి వచ్చింది. నెక్స్ట్ అధికార పక్షానికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి అక్కడ మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. వీళ్ళు చెప్పదలుచుకుంది కూడా ఒకటే, అమరావతి, పోలవరం ఇవన్నీ పూర్తయిపోయి ప్రజలందరూ బాగుపడాలంటే మేము 15-20 ఏళ్ళు ఉండాలా, ఉంటే బాగుపడద్దని చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు కదా. చూద్దాం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తే కొంచెం జనాలు నమ్ముతారు. అట్లా నమ్మడం అనేది అలక్కనైతే క్రిందటిసారి చెప్పలేదు నేను కానీ నువ్వు జగన్ సీఎం అని ఆయన సాధ్యం అవుతుందా? ఇండివిజువల్ గా ఉంటే ఆయన వల్ల కాదు, కూటమి, అందుకనే కూటమి పదం వాడుతున్నారు ఆయన పదే. అంటే ఆయన కూడా ఇంకా బయటకు వెళ్ళే ఆలోచన లేదు అనేది పదే చెప్తారు. ఇక్కడ బేసిక్ గా ఒకటే, డిప్యూటీ సీఎం గా ఆయన 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. 15-20 ఏళ్ళు అది వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సామాజిక వర్గం కూడా ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది అంతే. ఈ తొలిడిలో బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ పాత్ర పరిమితమా సార్? పురంధేశ్వర్ గారు రావడం, పిలవడం, బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? అక్కడ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, బీజేపీ రాష్ట్ర పార్టీ, దానికి రిప్రజెంటేషన్. వాళ్ళు ఎక్కువ అతి పూసుకోరు, అదే సందర్భంలో అతి మాటలు మాట్లాడరు.